వీడికి నీ వివరాలు ఎలా తెలుసుంటాయి? ఆ ముసలి వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, మీ మీద కంప్లైంట్ చేశారు. అది నీకెలా తెలుసు? అది అడగద్దు, అదే నా పని. ఆ ముసలి వాళ్ళు పట్టు విడిచిపెట్టరు, ఈ కుర్రవాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా నువ్వు ఉండరు. విడిచిపెట్టాలంటే ఒక్కటే పద్ధతి ఉంది, వాళ్ళకి మెదడు తిరిగిపోయే షాట్ ఇవ్వాలి. దాంతో భయపడి మీ జోలికి రాకుండా పోతారు. ఏమిటమ్మా ఏం జరిగింది? బాబు వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాబు. వాళ్ళు వచ్చి జానకమ్మను బలవంతంగా లాక్కెళ్ళారు. నేను అడ్డుపడితే నన్ను తాడుతో కట్టేశారు. ఎవరు? బావా ఏమిటి బావా ఈ హడావిడి? జానకి, నా జానకి వచ్చేసిందా? జానకి ఎవరమ్మా ఎవరమ్మా నిన్ను? బావా ఏమిటి బావా, నా జానకి ఏమైంది? ఏంటి జానకి చెప్పు బావా, ఏమైంది జానకి? ఏం లేదు బావా, ఏం లేదు. ఏ దుర్మార్గులు నిన్ను పట్టును పెట్టుకున్నా? జానకి 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 జానకి. మీరు కృష్ణార్జునులు కావచ్చు, అయినంత మాత్రాన కురుక్షేత్ర సంగ్రామంలో కథానాయకులను మాత్రం అనుకోకండి, అది పద్ధతి కాదు. జరిగిందేదో జరిగిపోయింది, అనుభవించిన శిక్ష ఏదో అనుభవించేశారు. మీరు అనుభవించిన శిక్ష తిరిగి తీసుకునేది కాదు, పోయిన 14 సంవత్సరాలు తిరిగి వచ్చేవి కావు. మమ్మల్ని ప్రభుత్వానికి పట్టి వాళ్ళని మీరు చేసే ప్రయత్నానికి ఇది తొలి కానుక. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు ఆపండి. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేశారో మా దగ్గర రాగిణి, కల్పన ఇద్దరు ఉన్నారు. రెండవ బహుమానంగా ఒకరు, మూడో బహుమానంగా మరొకరు వస్తారు. అప్పుడు కూడా విజృంభించారు, మీ ఇద్దరు కొడుకులు అదే వ్యాన్ లో ఇదే పెట్టెలో పంపించబడతారు. ఎంతకు తెగించారా? ఎవరు ఎవరు బావా? వాళ్ళే వాళ్ళే బావా. ఆ రాక్షసులే జానకిని పట్టణ పెట్టుకున్నారు. మనం వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నామని, వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నామని తొలి హెచ్చరికగా చెల్లాయిని చంపి మనకు పంపించారు. ఆ పసి వాళ్ళు చెప్పిందే నిజం. చట్టం చుట్టూ న్యాయం చుట్టూ తిరగడమే తప్ప మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం, శిక్షిస్తారో క్షమిస్తారో మీ ఇష్టం అన్నారు. మన తెలివి తక్కువతనం, మన పిచ్చితనం, మన పెద్దరికం వాళ్ళ కాళ్ళని చేతుల్ని కట్టేశాయి. వాట్ హ్యాపెండ్? రండి ఇన్స్పెక్టర్ రండి. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఏం జరిగితే మాత్రం మీరేం చేస్తారు ఇన్స్పెక్టర్? ఏదైనా జరిగిన తర్వాతగా మీరు వచ్చేది. సిల్లీ, ఏం జరిగిందో చెప్పండి. నేను గుడ్డివాణ్ణి, కళ్ళ ముందే ఉందో చూడలేను. మీ చట్టం కూడా గుడ్డిదా ఇన్స్పెక్టర్? కళ్ళ ముందే ఉందో చూడలేరా? చూడండి, అదిగో నా చెల్లెలి శవం, ఇదిగో ఉత్తరం. చెప్పండి మీ సమాధానం. ఎవరిది పంపారు? ఎవరా? మేము వచ్చి మొరపెట్టుకున్నామే. మేము ఎవరినో చంపామని శిక్ష అనుభవించాం. వాళ్ళు చావలేదు, బ్రతికి పెద్ద మనుషులా చలామణి అవుతున్నారండి. వాళ్ళని పట్టుకుని శిక్షించండి అని చెప్పామే. ఆ పెద్ద మనుషులేనండి, ఆ రాక్షసులేనండి. ఇన్స్పెక్టర్, చేయని నేరానికి 14 సంవత్సరాలు శిక్ష అనుభవించాం. ఆ నేరం మేము చేయలేదు అని మీకు చెప్పినందుకు ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాం. ఈ శిక్ష విధించారని మళ్ళీ మీతో మొరపెట్టుకుంటే రేపు ఇంకేం శిక్ష అనుభవించాలో దీనికి అంతం లేదా ఇన్స్పెక్టర్? అంతం ఎక్కడుంది? పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు, విడిపించడానికి న్యాయవాదులు ఉన్నారు, శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రక్షించడానికి కోర్టులు ఉన్నాయి, ఆపై సిఫార్సులు ఉన్నాయి. ఇక మనం ఏ కోర్టుకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మన ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకుందాం. వాళ్ళను చంపి ఇదే మన సమాధానం అందాం. నో నో, యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసును నా చేతుల్లోకి తీసుకుంటాను. నా కళ్ళెదుట శవం ఉంది, చేతిలో సాక్ష్యం ఉంది. ఈ నేరం చేసిన వాళ్ళని కనుక్కొని వాళ్ళని పట్టుకొని జైలుకి పంపిస్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నన్ను నమ్మండి ప్లీజ్, నాతో రండి. బాబు బాబు. ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అడవకి ఏం చేయను బాబు, మీ అమ్మని పట్టుని పెట్టుకున్నారు బాబు. ఎవరు? ఇంకెవరున్నారు బాబు?
వాళ్ళే రాగినమ్మ కల్పనమ్మ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారంట బాబు. మీరు వాళ్ళని పట్టివ్వటానికి ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు కూడా చంపేస్తారంట బాబు. పోలీసులు వచ్చి శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు బాబు. ఏం డాక్టర్, ఏం తెలియదు? ఆమెనెవరూ చంపలేదు, సహజంగానే గుండె జబ్బు వల్ల చనిపోయింది. డాక్టర్, ఇన్స్పెక్టర్, న్యాయాన్ని రక్షించాల్సిన మీరు వాళ్ళతోనే చేతులు కలుపుతున్నారు, ప్రాణాలు కాపాడవలసిన మీరు వాళ్ళతోనే చేతులు కలుపుతున్నారు. మాకొచ్చిన రిపోర్ట్లు అలా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారు? రిపోర్టులు చేతిలోంచి డబ్బు జేబులోకి వెళ్తే మీరు రాసే నోటే మారిపోతుంది, దాని రాతే మారిపోతుంది. బలవంతంగా చంపినట్లు ఆమె మడి మీద గుర్తులున్నాయి, కారణంగా చనిపోయినట్టు ఆమె కళ్ళు చెబుతున్నాయి. గొంతు చించుకుని అరిచినా నన్ను కాపాడడానికి ఎవరూ రాలేదని ఆమె నాలుగు చెప్తోంది. అయినా ఆమె సహజంగానే చనిపోయిందని మీరు అంటున్నారు. డాక్టర్, మిమ్మల్ని ప్రభుత్వం క్షమించచ్చు, భగవంతుడు క్షమించచ్చు, కానీ కానీ నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. ఏమిటి నీ పిచ్చితనం? నా జానకిని ఎవరూ చంపలేదు, ఎవరూ చంపలేరు కూడా. నా జానకి సహజంగానే చనిపోయింది. అయినా నా జానకిని చంపే శక్తి, ధైర్యం ఎవరికి ఉంటుంది? డాక్టర్లు చెప్పింది నిజం, ఇన్స్పెక్టర్ చెప్పింది నిజం. నా జానకి సహజంగానే చనిపోయింది. నా జానకి పేరు బలమే అంత గొప్పది. ఆనాడు ఆ జానకి 14 సంవత్సరాలు వనవాసం చేసింది. ఈనాడు ఈ జానకి నా కోసం ఎదురు చూసి చూసి తృప్తిగా నా చేతుల్లో కళ్ళు మూసింది. కాదు బావా, ఇది అంతం కాని అరాచకం, స్వార్థపరులు అమాయకుల మీద జరుపుతున్న దౌర్జన్యం. దీనికి భరతవాక్యం పలకాల్సిందే. అందుకే మా చెల్లెల్ని మరొక డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం, వీళ్ళు చెప్పింది అబద్ధం నిరూపిద్దాం. మరో డాక్టర్ దగ్గరకా? దేనికి బావా? చెయ్యని నేరానికి చిత్రహింసలు పెట్టి వాళ్ళు చంపారు, చచ్చిన శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వీళ్ళు చిత్రహింసలు పెట్టారు. మళ్ళీ ఈ శవాన్ని ముక్కలు ముక్కలు చేయించమంటావా? వద్దు బావా, నా జానకిని నా చేతులతోనే దహనం చేయాలి. దానికి ఏర్పాట్లు చేయి. అలాగే బావా. డాక్టర్ గారు ఇలా రండి. జానకమ్మని పోస్ట్ మార్టం తీసుకొచ్చారే, ఏమైంది? లేదండి, ఇప్పుడే బాడీని తీసుకెళ్లారు. ఎంతసేమైంది? ఇప్పుడే సార్. ఇక్కడ ఎవరు ఉండాలి? వీలేదు, పండి. చేయండి. దేనికి? ఎవరు బావా? పోలీసులు. పోలీసులా? దేనికి అరెస్ట్ చేస్తారు? అదే అడుగుతున్నాను. దేనికి దేనికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? దేనిక? పెద్ద మనుషులైన రాంబాబు, సత్యబాబులను అనుమానించి వాళ్లే ఈమెను చంపారని దుష్ప్రచారం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దుష్ప్రచారం కాదు, నిజం. అది ముమ్మాటికి నిజం. నిజమో అబద్ధమో అది ఇక్కడ కాదు, వచ్చి కోర్టులో తేల్చుకోండి. రండి. వస్తాం. మీరు ప్రజల పాలిట దేవుళ్ళు కాదు, ఉన్న వాళ్ళ పాలేళ్ళు. మీ కూలి కిట్టడం కోసం ఎంతటి దౌర్భాగ్యానికైనా తెలియజేస్తారు, ఎన్ని దారుణాలైనా చేస్తారు. మీ అంతు చూడండి నిద్రపోను. బావా, ఆవేశపడకు. జరగవలసింది జరిగిపోయింది. నా జానకి ఎలాగూ తిరిగి రాదు. ఈ చివరి కార్యక్రమం అయినా తృప్తిగా జరగనివ్వు. అయ్యా, ఈ దహన సంస్కారాలు కానివ్వండి, ఆ తర్వాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నో, వీల్లేదు. పట్టుకోండి, రండి. నువ్వు దహనం చేస్తున్నావే? వాళ్ళని పోలీసులు అట్టుకుపోయారు బాబు. ఎందుకని? తెలియదు బాబు. చూసావా, న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళు, ధర్మాన్ని రక్షించాల్సిన వాళ్ళు ఎలా రాక్షసులా ప్రవర్తించారో దీన్ని ఎలా సహించాలి? ఒక విధంగా మనుషులుగానే ప్రవర్తించారు. ఈ తల్లి దిక్కులేనిది కాదని, ఒక బిడ్డ ఉన్నాడని, ఆ బిడ్డే ఈ తల్లికి దహన సంస్కారాలు చేయాలని ఆ అవకాశం నాకు ఇవ్వటానికే వదిలి వెళ్ళారు. ముందు నా తల్లికి దహన సంస్కారాలు చేద్దాం, ఆ తర్వాత వాళ్ళ సంస్కారం చేద్దాం.
మానవత్వపు విలువలు కాపాడటం కోసం ఒకనాడు రావరావణ యుద్ధం జరిగింది. ధర్మ సంస్థాపనకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఏనాడు ఏ యుద్ధం జరిగినా ఒక మార్పు కోసమే జరిగింది. ఈనాడు మనం చేసే యుద్ధం కొత్త మార్పు తెచ్చి తీరాలి. న్యాయస్థానం ఉన్నది మనం రాసుకున్న చట్టాలను కాపాడటానికి కాదని, ఆ చట్టాలు ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడాలని, పోలీసు వ్యవస్థకి ఎవరు ముందు ఫిర్యాదు చేస్తే వాడు నిర్దోషని, చేయబడ్డవాడు దోషి అనే సిద్ధాంతానికి స్వస్తి చెప్పాలని, తప్పుడు సాక్ష్యాలు నమ్మి శిక్ష వేసే కోర్టు ఆఫ్ లా మాకు అక్కర్లేదని, వాస్తవాలు యథార్థాలు అసాధ్యాలు సాధ్యాలవుతున్న కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాకు కావాలని పోరాడతాం. అంతవరకు మిత్రత్వం. ఈనాటి ఈ వ్యవస్థపై ఇదే మా యుద్ధం. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళని అదేమిటి సార్? అదంతే. అసలైన నేరస్తుల్ని చట్టం నుంచి కాపాడడానికి పెద్ద పెద్ద వాళ్ళ సిఫార్సులుంటాయి. కానీ ఏ నేరం చేయని ఇలాంటి నిజాయితీ పనుల్ని కాపాడడానికి నాలాంటి చిన్న మనుషులుండి తీరాలి. సార్ మీరు పోలీస్ ఆఫీసర్, ఆ సంగతి మీరు మర్చిపోతున్నారు. ఎస్ యు ఆర్ రైట్. ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఏమిటి సార్? ఐఎమ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్. యూ కెన్ అరెస్ట్ మీ.